బ్రేకింగ్ న్యూస్. ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు విజయవాడ తీసుకువచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ లో ఆయనను అరెస్టు చేసిన సిఐడి అధికారులు విజయవాడ కానూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. నటి కాదంబరి జత్వానిపై తప్పుడు కేసు పెట్టడం, ఆమెను విజయవాడలో అక్రమంగా నిర్బంధించి వేధించిన వ్యవహారంలో ఆయనను కొద్దిసేపు ప్రశ్నిస్తారు. ఆ కేసులో కీలక సమాచారం సేకరించిన తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసి పిఎస్ఆర్ ఆంజనేయులకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరుస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు విచారణకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? దేవి, గత 5 ఏళ్ల కాలంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి ప్రస్తుతం మాజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ముంబై నటి జత్వాని కేసులో ఆయనతో పాటు మరికొంతమంది ఐపీఎస్లు కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి విశాల్ గున్ని, కాంతిరాణా టాటా వీళ్ళిద్దరూ కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాళ్ళిద్దరూ కూడా బెయిల్ మీద ఉన్నారు. అయితే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఎక్కడ బెయిల్ కు దాఖలు చేయలేదు. దాఖలు చేయనటువంటి నేపథ్యంలో నిన్న ఆయన్ను పక్కా సమాచారంతో సిఐడి సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ను ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం జత్వాని కేసు వ్యవహారంలో లోతుగా పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇదే క్రమంలో అనేక వ్యవహారాల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా గత 5 ఏళ్ల కాలంలో ఆయన వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలతో పాటు అలాగే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల ఫోన్లు కూడా ట్రాప్ చేయించడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తా ఉంది. ఆ రోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్రాప్ చేయించారన్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తన ఫోన్ ను ట్రాప్ చేసి రహస్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు నేను ఎవరెవరితో మాట్లాడుతా ఉన్నానో విన్నాడని కూడా ఆయన అప్పట్లోనే ఆ రోజు గత ప్రభుత్వ హయాంలోనే ఆయన ఆరోపణలు చేసి వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి ఏ విధంగా తన యొక్క ఫోన్ ను ట్రాక్ చేశారు, నేను ఒక మాజీ కమ్మ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడానని ఆ మాటలన్నింటినీ కూడా ట్రాప్ చేసి తిరిగి నాకు వినిపించి నన్ను నా రాజకీయ భవిష్యత్తును లేకుండా చేసే ప్రయత్నం చేశాడని కూడా కొద్దిసేపటి క్రితం డొక్కా మాణిక్య ప్రసాద్ మాజీ మంత్రి ఆయన కూడా తన యొక్క ఆవేదనను వెలిబుచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఐపీఎస్ అధికారులకు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులకు తగిన శిక్ష పడాలన్నటువంటి డిమాండ్ ను అటు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద గుంటూరులో ఇప్పటికే ఒక కేసు నమోదై ఉంది. అది రఘురామకృష్ణరాజు అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ గురి చేసిన కేసులకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆయన మీద కూడా దానికి సంబంధించి కేసు నమోదైంది. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేఆర్ సూర్యనారాయణ కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఒక ఫిర్యాదు కూడా ఇవ్వటం జరిగింది. తనను తుపాకీతో ఈ ఆంజనేయులు
బెదిరించాడని గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇదే కాదు, అనేక కేసులు బహుశా ఆయన నుంచి పూర్తి స్థాయి వివరాలు రాబట్టిన తర్వాత ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ న్యాయమూర్తి ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది. మరి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఆయన్ను రిమాండ్కు పంపిస్తారా, లేదంటే ఒకవేళ రిమాండ్కు పంపించినా కూడా ఆయన మీద మరికొన్ని కేసులు ఆయన సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఐపీఎస్ అధికారులుగా ఉండి ప్రజలకు రక్షణగా నిలవాల్సినటువంటి ఒక పోలీస్ అధికారులే ఈ విధంగా తప్పుడు మార్గంలో, వక్ర మార్గంలో చట్టాన్ని తొంగలో తొక్కి వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసినటువంటి సిఐడి పోలీసులు ప్రస్తుతం ఆయన విజయవాడలోని సిఐడి కార్యాలయంలో వచ్చి పూర్తి స్థాయిలో ఆయన నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఆ రోజు జత్వానీ కేసుకు సంబంధించి కనీసం కేసు కూడా నమోదు కాకుండానే, కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఇవ్వకుండానే ఇక్కడ నుంచి ఒక 2 ఐపీఎస్ అధికారుల్ని ముంబై పంపించి అక్కడి నుంచి జత్వానీని ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాహనాల్లో నేరుగా విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాతన జత్వానీ మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా సమాచారాన్ని లాగే ప్రయత్నంలో సిఐడి అధికారులు ప్రస్తుతం ఆయన్ని విచారిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి విషయాలు కొన్ని కీలకమైనటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను బహిర్గతం చేశారు. తనను సీఎంఓకు సంబంధించి సీఎంఓకి రావాలని పిలిపించి అప్పటికప్పుడు సీఎంఓలోనే ఈ టికెట్లన్నీ బుక్ చేశారు. దానికి ఈ కేసుకు సంబంధించి ఆదేశాలన్నీ కూడా ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులే ఇచ్చారని కూడా విషయాలు కొన్ని సిఐడి అధికారులు తన యొక్క వాంగ్మూలాన్ని విచారణలో వెల్లడించడం జరిగింది. ఈ విషయాలు కొన్ని ఇచ్చినటువంటి పూర్తి స్థాయి వివరాలను కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల ముందు నుంచి అసలు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ పనికి పురమాయించింది, దీని వెనుక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించే పనిలో పడ్డారు. ఒకవేళ ఆయన్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ విధించినప్పటికీ కూడా మళ్ళీ ఆయన విచారణ కోసం ఒక పిటిషన్ ను పోలీసులు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ను తిరిగి విచారణకు ఇవ్వాలని కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దేవి రామకృష్ణ, అయితే చట్టం ముందు అందరూ సమానమే అని పిఎస్ఆర్ అరెస్ట్ తో కూటమి ప్రభుత్వం అయితే నిరూపించింది. ఇటు పక్క పిఎస్ఆర్ అరెస్ట్ తో తాడేపల్లిలోని ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈయన అరెస్ట్ తో తాడేపల్లిలోని మూలాలు అయితే కదులుతున్నాయి. ఈ అరెస్ట్ మీద మరి వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దీని మీద స్పందించడం జరిగింది. దీన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని అటు సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి, జగన్మోహన్ రెడ్డికి లింకు కట్టేందుకే ఇదంతా కూడా పోలీసులు చేస్తా ఉన్నారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ ఒకవైపు మద్యం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు విచారిస్తుంటాం, మరోవైపు అరెస్ట్ చేసి ఆయన విచారిస్తా ఉంటాం, మరోవైపు జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయటం, ఈ 2 ఘటనలు కూడా ప్రస్తుతం తాడేపల్లిలో వైసీపీ నేతలను ఒక రకంగా టెన్షన్ పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారని చెప్పాలి. ఈ 2 కేసులతో కూడా సంబంధం ఉన్నటువంటి అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు 5 ఏళ్ల కాలంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరించారు. అసలు ప్రభుత్వం అంతా తానే మొత్తం కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా యంత్రాంగం అంతా కూడా ఆదేశాలన్నీ కూడా ఇచ్చింది ఆ రోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి పాత్ర ఈ మద్యం కుంభకోణంలో ఏ మేరకు ఉందని తేల్చే పనిలో కూడా ప్రస్తుతం అటు సిట్ అధికారులు నిమగ్నమై ఆ కోణంలో దర్యాప్తు కూడా జరుపుతా ఉన్నారు.
ఈ పోలీసుల అదుపులో ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలను బయటపెట్టినట్లు సమాచారం ఉంటుంది. మరి ఆ వివరాల నేపథ్యంలో అసలు ఎవరెవరి పేర్లు, దీని వెనుక మద్యం కుంభకోణం వెనుక మూలాలు ఎవరు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే క్రమంలో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తోటి ఆయనను కూడా సిఐడి పోలీసులు విచారిస్తే అసలు దీని వెనుక ఎవరున్నారనేది కూడా ఆ కోణంలో కూడా మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ పరిణామాలు ఎడుదారి తీయబోతా ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఇంకెంతమంది కీలకమైనటువంటి నేతలు ఈ కేసులో అరెస్ట్ కాబోతా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇప్పటికే మరికొన్ని కేసులు కూడా పోలీసులు గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కూడా బయటికి తీస్తా ఉన్నారు. వాటిల్లో కూడా ఆయన్ను అరెస్ట్ చూపించే ప్రయత్నం చేసే విధంగా పోలీసులు మొత్తం కూడా రికార్డులు బిల్డప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంతో గత 5 ఏళ్ల కాలంలో ఈ పోలీసులు కావచ్చు, పోలీసులు అడ్డం పెట్టుకొని ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా వ్యవహరించింది, చట్టాన్ని తొంగలో తోకి ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలిపే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన సాగించిందనేది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి ఆనాటి కేసులన్నీ కూడా ఎందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ప్రజానికం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ వరుస వెంట కేసుల్లో ఒక్కొక్కరుగా జైలు పాలు కావటం, ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుండటంతో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, వైసీపీకి సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో ఇన్ని దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు నడిపించారా అన్నది ప్రస్తుతం ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా అటు వైసీపీ నేతల్లో ఈ ఇద్దరి అరెస్ట్ కూడా ఒక టెన్షన్ ను సృష్టిస్తుందనే చెప్పాలి. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.